నమస్తే మామ, వెల్కమ్ టు బబ్లు క్రికెట్ తెలుగు. ఐపీఎల్ 2026లో మరో బిగ్ ఫైట్కి టైం ఆసన్నమైంది. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలో అర్జున్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ తలబడబోతున్నాయి. రెండు టీమ్స్ కూడా తమ మొదటి మ్యాచ్లో సూపర్ విక్టరీలతో ఫుల్ జోష్లో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సేనాకు అడ్డుకట్టు వేసేది ఎవరు? అక్షర్ పటేల్ క్యాప్టెన్సీలో ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో మ్యాజిక్ చేస్తుందా? ఈ వీడియోలో పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ మరియు ఇరు జట్ల ప్లేయింగ్ 11 గురించి క్లియర్గా అనాలిసిస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే 2012 తర్వాత మొదటి సీజన్ ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించి ఒక నెగటివ్ రికార్డును చెక్ పెట్టారు. 14 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్ అయితే బద్దలు కొట్టేశారు. కేకేఆర్పై 221 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేసి ముంబై తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ ఫామ్లో ఉండడం ముంబైకి పెద్ద ప్లస్ అవుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఎకానా స్టేడియంలో ఎల్ఎస్డిని ఓడించి వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. అక్షర్ పటేల్ క్యాప్టెన్సీలో బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తుంది. అయితే స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇంకా జట్టులో చేరకపోవడం ఢిల్లీకి ఒక చిన్న లోటుగానే చెప్పాలి. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఢిల్లీలో అర్జున్ జైట్లీ స్టేడియం పిచ్ అంటేనే బ్యాటర్లకు స్వర్గం. చిన్న బౌండరీలు ఉండటం వల్ల ఇక్కడ 4లు 6ల వర్షం కురుస్తూనే ఉంటుంది. మధ్యాహ్నం మ్యాచ్ కావడం వల్ల జూ ఫ్యాక్టర్ ప్రభావం అయితే ఉండదు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు బోర్డుపై పెట్టాలని చూస్తుంది. స్పిన్ ఫ్యాక్టర్ ఏంటంటే మ్యాచ్ సాగే కొద్దీ ఈ పిచ్ కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. అప్పుడు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లకు కీలకం అవుతారు. అక్కడ సైడ్ కూడా శాంట్నర్ ఒకవేళ వచ్చిందంటే శాంట్నర్ కూడా చాలా క్రూషియల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ముంబై ప్లేయింగ్ 11 అండ్ ఢిల్లీ ప్లేయింగ్ 11 తెలుద్దాం. ముందుగా ముంబై ప్లేయింగ్ 11 చూస్తే వీళ్ళు 11 అయితే ఓపెనర్స్ అయితే రియాన్ రికల్టన్, రోహిత్ శర్మ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ సూర్య అయితే ఇంపాక్ట్ ప్లేయర్కి వస్తాడు. సూర్య అయితే కొన్ని ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఎంతవరకు ఫిట్ ఉంటాడనేది తెలియాలి, అది ఒక్కటే కన్సర్న్గా అనిపిస్తుంది. అండ్ తిలక్ వర్మ అయితే నెంబర్ 2లో వచ్చేస్తాడు. మంచి ఫామ్లో ఉన్నాడు తిలక్ వర్మ కూడా. అండ్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అండ్ ఆల్రౌండర్. మొదటి మ్యాచ్లో కొద్దిగా రన్స్ అయితే ఎక్కువ ఇచ్చిండు బౌలింగ్లో, కానీ బ్యాటింగ్ అయితే బాగానే చేసిండు. అండ్ నెంబర్ 4లో అయితే నమందిర్ వస్తాడు. అండ్ నెంబర్ 5లో షెర్ఫాన్ రుదర్ఫర్డ్. మంచిగా పవర్ ఫినిషర్ ఇతడైతే. కానీ అల్లా గజంఫర్ ఫస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ లీక్ చేసిండు. ముఖ్యంగా ఫిన్నర్ హెలంగ్ కానీ అందరు రహానే కానీ అటాక్ చేసిర్రు. కాబట్టి ఈ మ్యాచ్లో శాంట్నర్ వస్తాడా రాదనేది తెలియాలి. ఒకవేళ శాంట్నర్ వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ నెంబర్ 7లో అయితే శార్దుల్ ఠాకూర్ చాలా మంచి బౌలింగ్ చేసిండు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చిండు. అందరు కూడా ఎవ్వరు వికెట్లు దిగకపోయినా శార్దుల్ ఠాకూర్ ఒక్కడే రాణించి చాలా మంచి ఫామ్లో అవుతుండే. అండ్ మయాంక్ మార్కండే కూడా స్పిన్నర్గా ఉంటాడు, లెగ్ స్పిన్ వేస్తాడు. అండ్ నెంబర్ 9లో అయితే ట్రెంట్ బోల్ట్ వస్తాడు. ఖచ్చితంగా న్యూ బాల్తో మంచి బౌలింగ్ వేస్తాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే జస్ప్రీత్ బుమ్రా. సో బుమ్రా అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు. ఇదైతే ఇలా 11 చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఒకసారి ఢిల్లీ 11 గురించి అయితే మాట్లాడదాం. ఢిల్లీ 11 అయితే కేఎల్ రాహుల్ అండ్ పతం నిషాంక ఇద్దరు ఓపెనర్స్కి వస్తారు. కేఎల్ రాహుల్ అయితే ఫస్ట్ మ్యాచ్లో గోల్డెన్ డక్ అవ్వడం చాలా నిరాశ అనే చెప్పాలి మొహమ్మద్ షమీ బౌలింగ్లో. ఈ మ్యాచ్లో అయితే కమ్బ్యాక్ ఇవ్వాలనే చూస్తాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్కి ఎంఐ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి, 2 సెంచరీలు కూడా కొట్టి ఉన్నాడు ఆల్రెడీ. అండ్ నితీష్ రాణా అయితే నెంబర్ 3లో వస్తాడు. మంచి బ్యాటర్ నెంబర్ 1లో వస్తాడు. అండ్ సమీర్ రిజ్వీ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిండు, ఒక్కడే ఉండి గెలిపించిండు. చాలా మంచి బ్యాటరు. అండ్ ట్రిస్టన్ సబ్స్ కూడా ఇద్దరు కలిసి గెలిపించారు. ట్రిస్టన్ సబ్స్ కూడా మంచి పార్ట్నర్షిప్ చేసిండు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ డేవిడ్ మిల్లర్కి అయితే ఇంకా ఆపర్చునిటీ అయితే రాలేదు. సో ఎట్లా ఆడుతాడనేది చూడాలి. అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు బ్యాటింగ్. అక్షర్ పటేల్ అయితే కొంచెం అప్ ద ఆర్డర్ వచ్చిండు. ఇక్కడ నేను నెంబర్ 5లో స్టార్ట్ చేసిన. మంచి స్పిన్ కూడా వేసిండు, 2 వికెట్లు తీసిండు. అండ్ నెంబర్ 6 అయితే విప్రాజ్ నిగమ్ మంచి లెగ్ స్పిన్ బౌలర్, ఆల్రౌండర్ కూడా. అండ్ నెంబర్ 7లో లుంగి అంగిడి 3 వికెట్లు అయితే తీసుకుండు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా 2 వికెట్లు తీసుకుండు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ నటరాజన్ కూడా తోప్ ఫామ్లో ఉన్నాడు, 3 వికెట్లు తీసిండు. అండ్ ముఖేష్ కుమార్ కూడా చాలా మంచి పేస్ వేసిండు ఇంపాక్ట్ ప్లేయర్గా. పవర్ ప్లేలో అయితే 3 ఓవర్లు కట్టడి చేసి పడేసిండు, చాలా కీ ఫ్యాక్టర్ అయిపోయిండు. ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే వస్తాడు. వీళ్ళ 11 కూడా చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. 2 11లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ కొన్ని కీ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడితే బుమ్రా వర్సెస్ కేఎల్ రాహుల్ క్లాస్కి బుమ్రా పేస్కి మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ అయితే రోహిత్ శర్మ, అక్షర్ పటేల్. రోహిత్కి ఢిల్లీపై చాలా మంచి రికార్డు ఉంది, కానీ అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో అతన్ని ఎలా అడ్డుకుంటాడో చూడాలి, ఇదొకటి. నెక్స్ట్ అయితే సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు, కానీ స్కై ఈ మ్యాచ్లో ముంబై తరపున
ఎట్లా ఆడతాడనేది చూడాలి. ఇదొకటి. అండ్ ఇప్పుడు ఒకసారి వీళ్ళ హెడ్ టు హెడ్ స్టాట్స్ అయితే చూద్దాం. హెడ్ టు హెడ్ అయితే వీళ్ళు ఇద్దరు కలిసి అయితే 37 మ్యాచెస్ ఆడారు. 37 మ్యాచెస్ ఆడితే ఢిల్లీ 16 గెలిచింది అండ్ ముంబై అయితే 21 గెలిచింది. క్లియర్గా అప్ సైడ్ అయితే ముంబైకి ఉంది. చాలా డామినేట్ అయితే చేసి ఢిల్లీని. అండ్ 2023 నుంచి చూస్తే వీళ్ళిద్దరు కలిసి 5 మ్యాచెస్ ఆడితే 4 కూడా ముంబై ఇండియన్సే గెలిచింది. ఢిల్లీ అయితే ఒక్క మ్యాచే గెలిచింది. సో అది విషయం. అండ్ లాస్ట్కి నా విన్నర్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే, పేపర్ మీద అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చాలా బాగా అనిపిస్తుంది, బలంగా అనిపిస్తుంది. కానీ ఢిల్లీ తమ హోమ్ గ్రౌండ్లో మాత్రం తక్కువ అంచనా వేయొద్దు, ఎప్పుడు కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది గెలిచే అవకాశం. నేను కూడా నా ప్రిడిక్షన్ ఏంటంటే ముంబై గెలుస్తానని చెప్తున్నా. మీ అభిప్రాయం ఏంటి? రోహిత్ శర్మ గెలుస్తుందా లేక అక్షర్ పటేల్ షాక్ ఇస్తాడా? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం బబ్లు క్రికెట్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.